అందరికీ నమస్తే. నా పేరు చింతల శైలేందర్. ఈ వీడియోలో ప్రొఫార్మా ఫర్ కలెక్షన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఈ ప్రొఫార్మాలో కొన్ని డౌట్లు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయితే ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ కోసము డీటెయిల్స్ అయితే తీసుకుంటున్నది డీడీఓల నుంచి. దీంట్లో కొన్ని డౌట్స్ అయితే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ది చూడండి, ఫస్ట్ పాయింట్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటేరియట్ డిపార్ట్మెంటు అంటే అడ్మినిస్ట్రేటివ్, ఇక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది మీరైతే ఎంటర్ చేయండి. హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు తెలంగాణ. సో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంటే కూడా మనకి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హెచ్ఓడి ఎవరంటే సిఐఈ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ హైదరాబాదు. సో దీంట్లో మూడోది ఆఫీస్ అంటే ఇక్కడ మీ కాలేజ్ పేరు జీజేసీ, మీ కాలేజ్ ఏదైతే అది పెడతారో డిస్టిక్ పెడతారు. ఇవన్నీ చాలా సింపుల్గా ఉన్నాయి. సో దీంట్లో ఒకటి మనకు బాగా డౌట్ఫుల్గా వచ్చేది ఏంటిదంటే 12th క్వశ్చను, వెదర్ అఫిషియేటింగ్ ఆర్ సబ్స్టెంటివ్. సో దీంట్లో మనము మీరు అఫిషియేటింగా ఆర్ సబ్స్టెంటివ్గా ఉద్యోగం గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే మనము పర్మనెంట్ ఉద్యోగ, టెంపరీ ఉద్యోగ అనేది దీని యొక్క మీనింగ్ వస్తున్నది. ఇది నేను గూగుల్లో మీకు ఒకసారి అయితే చూపెడతాను. ఇక్కడ మనకు సబ్స్టెంటివ్, అఫిషియేటింగ్ అనే పదాలకు స్పష్టమైన అర్థాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అక్కడ మనం ఏం పెట్టాలి అంటే శాశ్వత అధికారి హోదా అన్నట్టు. సబ్స్టెంటివ్ అంటే ఒక ఉద్యోగి నిర్దిష్టమైన పోస్టులో శాశ్వతంగా లేదా పూర్తి హక్కులతో నియమించబడడాన్ని ఇది సూచిస్తుంది. సో అఫిషియేటింగ్ అంటే తాత్కాలిక ఇన్ఛార్జ్ హోదా, అంటే మరో ఉద్యోగి సెలవులో ఉన్నప్పుడు లేదా ఆ పోస్టు ఖాళీగా ఉన్నప్పుడు ఆ బాధ్యతలను తాత్కాలికంగా లేదా అదనపు బాధ్యతగా ఇన్ఛార్జి నిర్వహించడాన్ని ఇది తెలుపుతుంది. సో అఫిషియేటింగ్ అనేది సెలెక్ట్ చేయము, మనం ఏమని పెట్టాలంటే సబ్స్టెంటివ్ అనేది పెట్టాలి. ఇది మన సర్వీస్ రిజిస్టర్లో కూడా సబ్స్టెంటివ్ అని రాసే ఉంటుంది. అది కూడా మీకు ఒకసారి నేను విజువల్లోనైతే చూపెడతాను. సో మన సర్వీస్ రిజిస్టర్లో కూడా మీరు చూడవచ్చు. సర్వీస్ రిజిస్టర్లో కూడా ఇఫ్ అఫిషియేటింగ్ సబ్స్టెంటివ్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ సబ్స్టెంటివ్ అనేది కూడా మనము ఇక్కడ రాసి ఉంటాం. అంటే శాశ్వత ఉద్యోగి కాబట్టి మీరు సబ్స్టెంటివ్ అనేది తీసుకోవాలి. సో ఈ యొక్క డౌట్ కోసం అయితే ఇది క్లారిఫై అయితే చేయడం జరిగింది. సో నెక్స్ట్, సో ఈ ప్రొఫార్మాలో ఇంకొక డౌట్ మీకు ఇక్కడ ఏముండదు. ఇక్కడ మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ అయితే ఎంటర్ చేయండి. రిలేషన్షిప్ అనేది మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ. తర్వాత మెరిటల్ స్టేటస్ అంటే పిల్లల యొక్క మ్యారీడా అన్మ్యారీడా. మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని పెట్టండి, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ పెట్టండి. ఇక్కడ ఎంప్లాయీ స్టడీయింగ్ కాడ ఒకవేళ మీరు హౌస్ వైఫ్ అయితేనేమో హౌస్ వైఫ్ పెట్టండి, లేదంటే సెల్ఫ్ ఎంప్లాయీ పెట్టండి. ఒకవేళ మీ పిల్లలు స్టడీయింగ్ చేస్తారు కాబట్టి స్టడీయింగ్ అనేది ఎంటర్ చేయండి. మిగతాది డిపెండింగ్ స్టాటస్ అంటే ఎస్ అని పెట్టండి. ఇదైతే ఎస్ అని అయితే పెడుతున్నారు అందరూ. సో నెక్స్ట్, ఇది మనం చాలామంది ఏం చేస్తున్నారంటే వాట్సాప్ గ్రూపులలో వచ్చిన ఒక మెసేజ్తోని ఈహెచ్ఎస్ అనే వెబ్సైట్లో ఆల్రెడీ అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈహెచ్ఎస్ వెబ్సైట్లో మనం ఇప్పుడే హెల్త్ కార్డుల కోసము అప్లై చేసుకోవద్దు. ఇప్పుడు కేవలము ఫైనాన్స్ డిపార్ట్మెంటు గౌరవ డీడీఓల నుంచి ఎంప్లాయీస్ మరియు వాళ్ళ యొక్క డిపెండెంట్స్ గురించి డాటా మాత్రమే సేకరిస్తున్నది. సో ఆ యొక్క ప్రొసీడింగ్ కాపీలో కూడా ఏమని ఉన్నదో నేను ఒకసారి వీడియోలో కూడా క్లారిటీగా మీకు ఒకసారి చూపెడతా. సో మనకు 19 మే 2026 నాడైతే ఈ యొక్క మెమో నంబర్ అయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగింది. ఇందులో వాళ్ళు ఏమన్నారంటే సబ్జెక్టు చూడండి, న్యూ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ బై ఫార్మింగ్ అండ్ ఎక్స్క్లూజివ్ ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్. ఇంతకుముందేమో మనకు ఈహెచ్ఎస్ ఉండేనండి, అది ఈహెచ్ఎస్ మరియు జేహెచ్ఎస్ కూడా ఉండే, జేహెచ్ఎస్ అంటే ఎంప్లాయీ హెల్త్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అని ఉండే. జేఎస్ అంటే జర్నలిస్టులు హెల్త్ స్కీమ్. ఈ ఎంప్లాయీస్కు జర్నలిస్టులకు
హెల్త్ కార్డులు ఇచ్చేది, ఒక వెబ్సైట్లో ఈహెచ్ఎస్ వెబ్సైట్లో అప్లై చేసుకునేది. మరి ఇప్పుడు వాళ్ళు కొత్తగా కేవలం గవర్నమెంట్ ఈహెచ్సిటి ఇప్పుడు మనకి ఏమి ఇస్తున్నారంటే ఇక్కడ చూడండి, ఈహెచ్సిటి ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్. ఓన్లీ ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం మళ్ళీ ఒక వెబ్సైట్ తయారు చేస్తారా, ఎట్లా చేస్తారా అనేది వాళ్ళు ఫర్దర్ మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కావచ్చు. సో ఇప్పుడు మనం అప్లై చేసుకునేది ఏం లేదు, ఒక ప్రొఫార్మాలో గౌరవ డీడీఓలు ఇది ఐఎఫ్ఎంఎస్ లాగిన్, మనకు ఐఎఫ్ఎంఎస్ వాళ్ళ యొక్క డీడీఓల యొక్క లాగిన్లో ఎంటర్ చేయమని అయితే ఉన్నది ఇందులో. సో ఇంకొకటి క్లారిటీగా చూద్దాము. కలెక్షన్ ఆఫ్ డాటా రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ అలాంగ్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ డిపెండెంట్స్. కేవలము డాటా మాత్రమే సేకరిస్తున్నది ఫైనాన్స్ డిపార్ట్మెంటు డాటా మాత్రమే సేకరిస్తున్నది. సో దీంట్లో ఇంకా చూడండి, ఇక్కడ ఫర్దర్ సెకండ్ పాయింట్లో ఫర్దర్ ఆర్డర్స్ ఇష్యూడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఫర్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద స్కీమ్. సో ఫర్దర్ ఆర్డర్స్ కూడా మళ్ళీ ఇస్తారని చెప్పిళ్ళు. దీంట్లో మళ్ళీ థర్డ్ పాయింట్ చూసినట్లయితే అకార్డింగ్లీ ఆల్ సెక్రటరీ డిపార్ట్మెంట్స్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, పెన్షనర్స్, శాంక్షనింగ్ అథారిటీస్ అండ్ డీడీఓస్, డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్స్ ఇన్ ద స్టేట్ ఆర్ రిక్వెస్టెడ్ టు immediate necessary action for collection of employees, pensioners and their family members and dependents data in the prescribed proforma. ఇంతకుముందు మనం proforma చూపెట్టలేదు, proforma in IFMIS వెబ్సైట్లో HR మాడ్యూల్లో త్రూ ద డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ లాగిన్స్, DDO లాగిన్స్లో ఆన్ ఆర్ బిఫోర్ 31/5/2026 అంటే ఈ మే 31 వరకు అందరు ఎంప్లాయీస్ యొక్క డాటా ఒక ప్రొఫార్మాలో ఇచ్చిన మాదిరిగా ఐఎఫ్ఎంఎస్ లాగిన్లో అప్లోడ్ చేయాలన్నది దీని మెమో యొక్క ఉద్దేశం. నెక్స్ట్ ఇట్లా ఫోర్త్ పాయింట్ ఏం చెప్పిందంటే ద అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్ షెల్ క్లోజ్లీ మానిటర్ ద ప్రాసెస్ అండ్ ఎన్షూర్ దట్ data is collected accurately and uploaded within the stipulated time. So this may be treated as most important. సో ఇక్కడ ఏంటంటే ఫైనాన్స్ డిపార్ట్మెంటు, గవర్నమెంటు అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్ యొక్క డాటా మాత్రమే సేకరిస్తున్నది. దయచేసి ఇప్పుడు మీరు ఎంప్లాయీస్ హెల్త్ కార్డు కోసం వెబ్సైట్లో అప్లై చేసుకోవద్దు. మళ్ళీ వాళ్ళు ఫర్దర్ ఆర్డర్స్ ఇస్తారు. ఆ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ యొక్క వెబ్సైట్ కూడా మనకు హెల్త్ కార్డులు వచ్చినాయి కదా, సో దానికి సంబంధించిన వెబ్సైట్ అయితే ఇప్పుడే అందులోనైతే మీరు ఏమీ ఎంటర్ చేయకండి. మళ్ళీ ఫర్దర్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలుద్దాం. సో ఆ యొక్క వెబ్సైట్ కూడా మీకు ఒకసారి చూపెడతా. ఇక్కడ మనకు ఇది ఇంతకుముందు మనకు హెల్త్ కార్డులు అప్లై చేసుకొని మన హెల్త్ కార్డులు డౌన్లోడ్ చేసుకునే ఒక వెబ్సైటు. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ehf.telangana.gov.in. సో ఈ వెబ్సైట్లో చాలామంది అయితే ఇప్పుడే అప్లై చేసుకుంటూ కావచ్చు అనేది అనుకుంటున్నారు. సో మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఏంటిది అనేది మనకు ఫర్దర్ ఆర్డర్స్ అయితే వస్తాయి. సో ఇంతకుముందు మనకి ఎంప్లాయీస్ పెన్షనర్స్ లాగిన్ అని ఈ లాగిన్లోకి వెళ్ళిపోయి మన ఎంప్లాయిడ్ కొట్టుడుతోనే మనకు పాస్వర్డ్ కూడా మొబైల్కు పాస్వర్డ్ వచ్చేది. ఇందులో ఈ విధంగా మనమైతే ఈ యొక్క వెబ్సైట్ నుంచి హెల్త్ కార్డులు ఇంతకుముందు అప్లై చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్, ఓన్లీ ఇది ఎంప్లాయీస్కే హెల్త్ కేర్ ట్రస్ట్ అనేది. సో మరి దీన్ని ఏ విధంగా ఇస్తారు, మన యొక్క శాలరీకి వెళ్ళి 1.5% కట్ చేస్తా అన్నారు కాబట్టి ఇంకా ఫర్దర్ ఆర్డర్స్ ఏమి రాలేదు. సో వచ్చిన తర్వాత అప్పుడు మనకు హెల్త్ కార్డులు ఏ విధంగా జనరేట్ చేస్తారు అనేది మనకు ముందు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడే ఈ వెబ్సైట్లో మనం అప్లై చేసుకోవడానికి అవసరం లేదని నాకు అనిపిస్తున్నది. ఇంకా మీకు తెలిసిన వాళ్ళని కూడా దయచేసి కనుక్కోండి. సో మనకైతే ఫస్ట్ అయితే ఇప్పుడు వచ్చినది అయితే ఐఎఫ్ఎంఎస్ లాగిన్లో మన డాటా అయితే గౌరవ డీడీఓల నుంచి వెళ్ళి మన డాటా అయితే అందులో ఎంటర్ చేయించుకోండి. సో థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మళ్ళీ ఏమైనా కొత్తగా అప్డేట్స్ వస్తే నేను తెలియపరుస్తాను. థ్యాంక్స్ అలాట్.